హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. మీరు ఇక్కడ చూస్తున్న కార్ అయితే సేల్కి అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మారుతి సుజుకి వ్యాగనర్ 2018 పెట్రోల్ కమ్ సిఎన్జి అండి, ఎల్ఎక్స్ఐ వేరియంట్ అనమాట. వెహికల్ కండిషన్ అయితే బాగుందండి, వైట్ కలర్లో ఉంది. కార్కి అయితే నేను జెన్యున్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ చెప్తానండి. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, మేజర్గా అయితే మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఆల్రెడీ ఒక ఫ్యామిలీ అయితే యూస్ చేస్తున్నటువంటి వెహికల్ అనమాట అండి. ఈ కారు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అందిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా ఆలస్యం చేయకుండా ముందుకెళ్దాం. చూడొచ్చు వెహికల్ సంబంధించిన ఫ్రంట్ సెక్షన్ అంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. వైట్ కలర్ వెహికల్ అండి ఇది. ఇన్సూరెన్స్ అయితే ఇది లేదండి, మీకు జెన్యున్ నేను చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు ఫ్రంట్ సెక్షన్లో అంతా కూడా మీకు మాక్సిమం ఎక్కడ కూడా మేజర్ స్క్రాచెస్ అయితే ఏం లేవండి. చిన్న చిన్న బంపర్ మీద అయితే స్క్రాచెస్ అయితే ఉన్నాయి, చిన్న చిన్నవి, మేజర్ అయితే కాదు. అలాగే మీకు ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చండి. ఇది వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ న్యూ టైర్ కండిషన్ ఉందండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలోని. ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేవండి, సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ మీకు రైట్ సైడ్ కార్ కండిషన్ అంతా చూడొచ్చండి. వైట్ కలర్ కార్ ఇది, నీట్ కండిషన్లో ఉంది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ స్క్రాచెస్ అయితే మేజర్గా అయితే లేవండి, మళ్ళీ చెప్తున్నాను. చిన్న చిన్నవి అయితే ఉంటాయండి. సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత చిన్న చిన్న స్క్రాచెస్ అనేవి కామన్గా ఉంటాయి అనమాట. రియర్ సెక్షన్లో టైర్ కండిషన్ కూడా చూడొచ్చు. ఇది వచ్చి ఒక 50 to 60% టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే సస్పెన్షన్ పరంగా మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, క్లియర్గా మీకు వీడియోలో మెన్షన్ చేస్తున్నాను, మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ మీకు వీడియోలో చూపిస్తాను. ఒరిజినల్ జంక్షన్ అయితే ఉందండి, చూడొచ్చు. అలాగే మనకి డోర్ కండిషన్ అంతా కూడా ఒరిజినల్ పంచింగ్ అండ్ పేస్టింగ్ ఉందన్నమాట, క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ డోర్ పాకెట్స్ కూడా ఇక్కడ ఓపెన్ కాలేదండి, ఒరిజినల్ స్టిక్కర్ చూడొచ్చు. కార్ అయితే వాష్ చేయలేదండి, వాష్ చేస్తే ఇలాంటి డస్ట్ అయితే ఉండబోతుంది అనమాట. కారు వాష్ చేయలేదనమాట, మీకు క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను. చూడొచ్చు ఇదంతా డస్ట్, ఇది రస్ట్ అయితే కాదండి, డస్ట్ పట్టిందనమాట. కార్ అయితే వాష్ చేయలేదు, ఎలా ఉన్న వెహికల్ అలాగే మీకు వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ రియర్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినల్ జంక్షన్ అయితే ఉందండి. అలాగే డోర్ అంతా కూడా మీకు ఒరిజినల్ అయితే ఉందన్నమాట, ఒరిజినల్ పంచింగ్ ఉంది. చెప్పడం మర్చిపోయిన మీకు ఫ్రంట్ సెక్షన్లోని పవర్ విండోస్ వస్తాయండి. రియర్ సెక్షన్లో అయితే మీకు ఎల్ఎక్స్ఐ వేరియంట్ కాబట్టి మీకు మాన్యువల్గా మీకు విండోస్ ఉంటాయన్నమాట. అలాగే పిల్లర్ కండిషన్ కూడా రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది రస్ట్ అనుకునేరండి, ఇది కేవలం డస్ట్ పట్టిందనమాట. ఇది వాష్ చేయకపోవడం వల్ల మీకు అలా కనిపిస్తుంది. సమయం లేకపోవడం వల్ల మనం అయితే వాష్ చేయించలేదండి వెహికల్, చూడొచ్చు క్లియర్గాని. డిక్కీ డోర్ ఓపెన్ చేసి ఒకసారి డిక్కీ డోర్ కండిషన్ కూడా చూపిస్తాను. ఇది కూడా మీకు ఒరిజినల్లో ఉందండి. జంక్షన్ కూడా మీకు ఒరిజినల్లో ఉంది. ఇక్కడైతే మాత్రం చిన్న రస్ట్ అయితే స్టార్ట్ అయిందండి. ఇది మేజర్ అయితే ప్రాబ్లం ఏం కాదు వెహికల్కి. ఇదంతా కూడా రస్ట్ అయితే కాదండి, డస్ట్ అనమాట, మళ్ళీ చెప్తున్నాను. పెట్రోల్ సిఎన్జి అండి, ఇది ఎల్ఎక్స్ఐ వేరియంట్. సిఎన్జి మీద మీకు ఒక 25 వరకు మీకు మైలేజ్ వస్తుంది అనమాట. అదే పెట్రోల్ మీద అయితే 16 వరకు మీకు 17 వరకు మీకు మైలేజ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ కండిషన్ చూడొచ్చండి, అంతా కూడా మీకు నీట్ కండిషన్లో ఉంది, ఎక్కడ ఇబ్బంది అయితే లేదండి. అలాగే రియర్ సెక్షన్లోని టైర్ కండిషన్ చూడొచ్చండి, లెఫ్ట్ సైడ్ది. ఇది కూడా ఒక 60 to 70% టైర్ కండిషన్ అయితే ఉందన్నమాట. సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ చూపిస్తాను. ఇది కూడా మీకు ఒరిజినల్ జంక్షన్ అయితే ఉందండి. పంచింగ్ అయితే మాత్రం ఒరిజినల్ ఉంది, మీరైతే ఇబ్బంది పడక్కర్లేదు అనమాట. ఎక్కడ కూడా ఈ డోర్ కూడా మార్చబడలేదు, జెన్యున్గా నేనైతే ప్రతిదీ చెప్పడం జరుగుతుంది. రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి మీకు పిల్లర్ కండిషన్ కూడా చూపిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, ఇదంతా డస్ట్ అన్నమాట, రస్ట్ అయితే ఏం కాదు. ఒకసారి వాష్ చేస్తే సరిపోను, ఖచ్చితంగా మీకు వాష్ చేస్తే ఈ వెహికల్ ఇంకా బెటర్ లుక్లో కనపడుతుంది అనమాట అండి. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినల్ జంక్షన్ ఉందండి. పిన్ టు పిన్ ప్రతిదీ కూడా వీడియోలో నేను మెన్షన్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూడొచ్చు ఒరిజినల్ డోర్ కండిషన్ ఉందండి, ఎక్కడ చేంజ్ అవ్వలేదు. డోర్ పాకెట్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి. నెక్స్ట్ రబ్బర్ బీడ్ కూడా ఓపెన్ చేసి మీకు క్లియర్ చూపిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, ఇది రస్ట్ అయితే కాదు, డస్ట్ పట్టిందనమాట. చూడండి ఇలా క్లీన్ చేస్తే పోతుంది. టైం లేకపోవడం వల్ల మనం అయితే వాష్ అయితే చేయించలేదు. ఇంకా చూడొచ్చు లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చండి. లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చు, ఇది ఒరిజినల్ ఉంది. ఇది మీకు 100% టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఒకసారి మనం కార్ సంబంధించి ఇంటీరియర్ కండిషన్ చూద్దామండి. చూడొచ్చు క్లియర్ అని, ఇంటీరియర్ అంతా కూడా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉందండి. సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. వెహికల్కి అయితే మాత్రం చెప్పాను కదండి, పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఫ్రంట్ సెక్షన్లో పవర్ విండోస్ ఉంటాయి, రియర్ సెక్షన్లో మాత్రం మీకు మాన్యువల్ విండోస్ ఉంటాయి అనమాట. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది.
ఇది టచ్ స్క్రీన్ అయితే కస్టమర్ అయితే ఎంచుకోవడం జరిగింది. ఏసీ సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి, వెల్ వర్కింగ్లో ఉందన్నమాట. ఇది మాన్యువల్ గేర్ సిస్టమ్ అండి. ఇది మీకు పెట్రోల్ కమ్ సిఎన్జి వర్కింగ్లో ఉందండి. క్యాబిన్ సంబంధించి ఇంటీరియర్ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి, నీట్ అండ్ క్లీన్గా ఉందన్నమాట. మీకు వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మంచి కండిషన్లో ఉంది ఇంటీరియర్ అంతా కూడా. క్యాబిన్ కూడా చూడొచ్చు, అన్ని ఫంక్షన్స్ కూడా మీకు వర్క్ అవుతున్నాయి అనమాట. ఒకసారి రియర్ సెక్షన్లో కూడా మనం వీడియోలో చూపిస్తాను, చూడొచ్చు మీరు. ఎవరైనా తక్కువ బడ్జెట్లో పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఇది ఒక బెటర్ ఆప్షన్ అవుతుందండి. చూడొచ్చు, సీట్ కవర్స్ కూడా న్యూ కండిషన్ ఉన్నాయన్నమాట. ఫ్రంట్ సెక్షన్లో కూడా మీకు చూడొచ్చు క్లియర్ అని, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. క్లీన్ కండిషన్లో ఉందండి బండి అంతా కూడా. మీకు ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. ఎక్స్టీరియర్ మాత్రం అక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి, మీకు జెన్యున్గా చెప్పడం జరుగుతుంది. ఇంక ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇంజిన్ కండిషన్ ఒకసారి బానెట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి. ఒకసారి బానెట్ డోర్ కండిషన్ కూడా మీకు ఒరిజినాలిటీ అయితే ఉందన్నమాట అండి. పంచింగ్ అంతా ఒరిజినల్ ఉంది. చూడొచ్చు, రైట్ సైడ్ అప్రాన్ కూడా మీకు ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది. మీకు ఇంజిన్ బే అయితే క్లీన్ చేయలేదండి, ఎలా ఉన్న వెహికల్ అలాగే మీకు చూపించడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ అప్రాన్స్ కూడా మీకు ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది. బ్యాటరీ న్యూ కండిషన్ ఉంది. రీసెంట్గా అయితే బ్యాటరీ అని మార్చుకోవడం జరిగిందనమాట. అలాగే చూడొచ్చు, ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ కంప్లైంట్స్ అయితే ఏం లేవండి. మీరు కూడా మీ టెక్నీషియన్ తీసుకొచ్చి వెహికల్ అంతా చెక్ చేసుకుని ఈ వెహికల్ తీసుకొచ్చండి. నెక్స్ట్ ఒకసారి మనం ఇంజిన్ స్టార్ట్ చేసి ఆయిల్ రిఫ్లెక్షన్ ఏమైనా ఉందేమో మనం ఒకసారి వీడియోలో చెక్ చేద్దామండి. స్టార్ట్ చేసి చూద్దామండి ఒకసారి. ఆపండి. అలాగే మనకి ఈ వెహికల్ సంబంధించి ఒకసారి మళ్ళీ వాక్ అరౌండ్ చూపించేస్తాను. ఈ వెహికల్ అయితే మాత్రం మారుతి సుజుకి వ్యాగనర్ 2018 మోడల్ అండి. 2033 వరకు మీకు లైఫ్ అనేది ఉంటుంది. కావాలంటే మళ్ళీ మనం ఒక 5 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లైఫ్ అనేది. కార్కి అయితే మాత్రం ఎలాంటి ట్రాఫిక్ ఛాలెంజ్ కానీ కేసెస్ కానీ ఏం లేవండి, ఇబ్బంది అయితే లేదు. కస్టమర్ మీకు తంబ వేసి టోకెన్ రెడీ చేసి వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. చూడొచ్చు, ఇంటీరియర్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉందన్నమాట. అవుట్లుక్ అయితే మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయన్నమాట. మీకు జెన్యున్గా నేను చెప్పడం జరుగుతుంది వీడియోలో క్లియర్గాని. కార్కి అయితే మాత్రం పార్ట్స్ అయితే ఏం మారలేదండి. ఫైనల్గా మీకు కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 2018 మోడల్ కాబట్టి, పెట్రోల్ సిఎన్జి మోడల్ కాబట్టి ఆయన అడిగే ప్రైస్ వచ్చేసరికి 3,30,000 అడుగుతున్నారండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ అయితే కాదు, స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకుని ఫైనల్ ప్రైస్ అనేది కస్టమర్తో మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. స్లైట్లీ నెగిషియబుల్ ఉంది కాబట్టి మీకు అయితే ఇబ్బంది అయితే లేదండి. ఫేక్ కాల్స్ అయితే చేయొద్దండి. జెన్యున్గా ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. వెహికల్ లొకేషన్ వచ్చేసరికి ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. మీరు ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించవచ్చు. కార్కి అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఎవరైనా చిన్న ఫ్యామిలీ తక్కువ బడ్జెట్లో ఒక పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చండి. కార్కి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. చిన్న చిన్న మైనర్లు అయితే ఉన్నాయి, మేజర్ అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. కార్ సంబంధించి మీరు కూడా మీ టెక్నీషియన్ తీసుకొచ్చి వెహికల్ చెక్ చేసుకుని మీరు కార్ అనేది పర్చేజ్ చేయొచ్చు. ఫైనల్గా చిన్న రిక్వెస్ట్ అండి, మళ్ళీ చెప్తున్నాను, ఫేక్ కాల్స్ అయితే చేయొద్దు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ వెహికల్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. ఏ టైంలో చేసినా మీకు మేమైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.